దండయ్యు బొట్టు పెట్టు దీపం ముట్టి కట్టుకోండి మంచిగా 5 లక్షలు వస్తాయి మళ్ళీ రాదు మీకు ఇంట్లో కట్టుకోకపోతే చేంజ్ చేద్దాం సార్ సార్ రండి ఇంటర్ పేరు ఈ టీచర్ ఒకటి ये सेट जाओ बॉक्सिंग మారుమూల ప్రాంతం లోపలికి ఉన్నది ఇది ఖచ్చితంగా మీ దగ్గరనే చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఏదైతే ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరూ స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి డైరెక్ట్ ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నారు అని చెప్పేసి తర్వాత స్కూల్లో షరీక్ కాకుండా వేరే వేరే పనులకు తీసుకుపోతారు తల్లిదండ్రులని బడిబాట కార్యక్రమం ఒకటి చేపట్టి అందరూ చదువుకునే విధంగా అందరికీ కూడా విద్య అందాలనే ఉద్దేశంతో ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. తర్వాత అంగన్వాడీలో ఉన్నప్పుడే అంగన్వాడీలకు 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనము విద్యాబోధన చేసి తర్వాత తల్లులకు బాలింతలకు కూడా గర్భిణీలకు కూడా పౌష్టికాహారం అందించి వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇచ్చి రోగాలు రాకుండా అటువంటి అంగన్వాడీలు చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత అంగన్వాడీ కంప్లీట్ కాగానే స్కూల్లోకి పోకంటే ముందే ఇక్కడ వాళ్ళకు విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్కు పోకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ షరీక్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి అందరికి కూడా 22 వస్తువులతో కిట్ వారికి స్కూల్ బ్యాగ్స్ తర్వాత బెల్టు తర్వాత షూస్ యూనిఫాము అన్ని స్లేటు పుస్తకాలు కాపీలు అన్నీ కూడా ఇచ్చి వారందరికీ కూడా ఇంకా విద్యలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. తర్వాత ముఖ్యంగా అసలు స్కూళ్ళల్లో పోయిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి టీచర్ రిక్రూట్మెంటే లేకుండే అసలు ఉపాధ్యాయులు బోధించే ఉపాధ్యాయులు కూడా చాలా కొడుతూ ఉండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికి 11,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి తాండాలో ప్రతి గ్రామంలో కూడా టీచర్లను నియామకం చేపట్టడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు ఇంకా పెరగాలి, చాలా విద్యార్థులు తక్కువగా ఉన్నారు. మీ దగ్గర కూడా అందరినీ ఇక్కడ చదువుకు ఏర్పాటు చేసే విధంగా చదువుకోనికి అంగన్వాడీకి స్కూల్కి వచ్చే విధంగా విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలని మీకు అందరికీ కోరుకుంటున్నా. తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కూడా వారికి అందరికీ అంగన్వాడీలో పౌష్టికాహారం ఇచ్చుకుంటూ స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు. నెట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్లో కూడా అన్ని విధాలుగా పెంచడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు చదివేందుకనే రోజులు ఉండే ఇప్పుడు ప్రతి అమ్మాయి అందరూ ర్యాంకులు అందరూ కూడా ఎక్కువ మార్కులు వాళ్ళే సాధించుకుంటా ఉన్నారు. మనం ఎవరైతే బాలికలే పై చేయి ఉంది, బాలికలు ఎక్కువ మార్కులు సాధించే ర్యాంకులు తీసుకుంటా ఉన్నారు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
వాళ్ళు చాలా కష్టపడి చదివి ఉద్యోగాలు పొందుతున్నారు. కాబట్టి మీరు ఆడపిల్లలకు అందరికీ కూడా చదువు వచ్చే విధంగా మినిమం డిగ్రీ వరకు చదివించాలని చెప్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కు చూసుకొని కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది తాండాలలా చదువు బంద్ చేపించి పెళ్లిళ్ళు చేస్తున్నారు. 15-16 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. కాబట్టి అట్లా చేయకుండా మీ ఆడవాళ్ళకి అందరికీ బాలికలకు అందరికీ మినిమం డిగ్రీ వరకు 20 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేయకుండా డిగ్రీ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకొని తక్కువ డిగ్రీ వరకు చదివించాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా చదివించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. ఇక ముఖ్యంగా ఇక్కడ మీ రోడ్డు శాంక్షన్ అయింది. ఎవరు కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు. కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాం టెండర్ అయిపోతే మళ్ళీ మీకు అందరికి కూడా ఇక్కడ వరకు కూడా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు అందరికి కూడా 15-20 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు పెంకుటిల్లు కట్టుకోవడం జరిగింది అప్పుడు మీరు. కానీ మళ్ళీ మీరు ఇప్పుడు కూడా మేము 10 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు ఇల్లు కట్టుకోవడానికి. అప్పుడేమో ఖాళీ ఒకటే రూమ్ ఉండే, ఇప్పుడు మంచిగా 2 రూమ్లు వస్తున్నాయి. బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాలు, ఒక బాత్రూమ్ వస్తుంది. కాబట్టి 5 లక్షల రూపాయలలో మంచి ఇల్లు అవుతుంది. ఎవరు జాగున్న వాళ్ళకి అందరికి కూడా L1లో శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు రండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. 5 లక్షలకు ఇంకో ₹1,00,000 వేసుకుంటే చాలా మంచి ఇల్లు అవుతున్నది. ఇంకా మీ తాండాల అందరికి, ఎందుకంటే చాలా మందికి ఇండ్లు అవసరం. ఇక్కడ చాలా మంది వలసలు పోతూ ఉంటారు. ఆ వలసలు నివారించడానికి కూడా ఎన్నో విధాల ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. కర్మాగారాలు తీసుకొద్దామనే ఉద్దేశంతో. తర్వాత ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ ద్వారా యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. మన దగ్గరనే 125 రోజుల పని చేసే విధంగా పొందించిన. మీరు చెరుకు ఫ్యాక్టరీలో పోయే అవసరం లేదు. ఇక్కడనే 125 దినాలు మనకు పని దొరుకుతుంది సంవత్సరంలో. మీకు అందరికీ చెప్తున్నా, దాన్ని ఉపయోగం చేసుకోవాలి అని చెప్పేసి. ముఖ్యంగా మీ హెడ్ మాస్టర్ గారు కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, పిల్లలకు విద్యతో పాటు ఇవి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో ఆ స్కీములు కూడా మీరు చెప్తే వారు ఉపయోగం చేసుకుంటారు. ఇల్లు కట్టుకొని ముందుకు రండి. ఇంకా ఎంతమంది కట్టుకుంటామంటే ఇంకా 10-20 మీ తాండా చాలా బీదోళ్ళు ఉన్నారు అందరూ. ఇంకా ఎంతమంది ఇల్లు కట్టుకొని ముందుకు వస్తే అంతమందికి నేను ఇల్లు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఇంకొక 1,00,000 వేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. లేదంటే పిల్లలు లేకుండా 5 లక్షలలోనే మంచి ఇల్లు కట్టుకోవచ్చు బేస్మెంట్ లేపి. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత యల్లాపూర్ సోదరులకు కూడా నేను ఏం చెప్తా ఉన్నా, తర్వాత అంగిరిక సోదరులకు పోంగా రాంగా ఈ గ్రామం మీ పరిధిలో ఉంటుంది. మీరు కూడా వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి నచ్చజెప్పి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ప్రభుత్వ పథకాలు ఉంటే మీరు మీ సహాయ సహకారం అందించి వారందరికీ లబ్ధి చేకూరే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాం.